హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన యూట్యూబ్ డిఫరెంట్ సినారియోస్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ఇంకొక సినారియో ఓకే. సో బేసికల్గా మనకి ఇక్కడ ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయి కదా. ఈ ఎక్సెల్ ఫైల్స్లో ఉన్న డేటాని మనం ఒక టేబుల్లోకి లోడ్ చేసి ఆ టేబుల్ లోడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్లో లోడ్ చేయాలి. ఓకే. సో డిపార్ట్మెంట్ ఎక్సెల్ లోడ్ అని ఒక 2 కాలమ్స్ ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. సో అయితే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మళ్ళీ చేస్తాను. ట్రంకేట్ చేస్తాను ఫస్ట్. టేబుల్ సో ట్రంకేట్ చేద్దాం. ఓకే. సో మీరు ఇక్కడ సెల్ఫ్ స్టేట్మెంట్ రన్ చేస్తే మనకి ఎటువంటి డేటా అనేది డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్. ఓకే. సో ఇప్పుడు ఈ 2 ఫైల్స్‌లో ఉన్న డేటాని ఫస్ట్ ఈ టేబుల్‌లోకి లోడ్ చేసిన తర్వాత ఈ సోర్స్ ఫోల్డర్ నుంచి డెస్టినేషన్ ఫోల్డర్‌కి అయితే ఫైల్స్ అనేది మూవ్ చేస్తాం. ఓకే. సో అది ఎలా యాక్చువల్లీ ఏంటనేది కూడా ఈ వీడియోలో రైట్ పంపిస్తాను. సో దానికోసం డేటా పైప్‌లైన్స్ నేను ఆల్రెడీ బిల్డ్ చేయడం జరిగింది. బట్ నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్‌ది కాపీ డేటా యాక్టివిటీ అన్నమాట. ఈ కాపీ డేటా యాక్టివిటీ ఏం చేస్తుందంటే సో బేసికల్‌గా సోర్స్ ఫోల్డర్‌లో ఉన్న ఫైల్స్‌ని టేబుల్‌లోకి లోడ్ చేస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏం సెట్ చేసాము. సోర్స్ చూడండి ఇక్కడ లేక్ హౌస్ ఫైల్స్ ఎక్కడున్నాయి? లేక్ హౌస్‌లో ఉన్నాయి కదా. ఓకే. లేక్ హౌస్ నేమ్స్ ఏంటి? అలానే ఫైల్స్ వైల్డ్ కైడ్ వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్. ఎందుకంటే మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి అలా తీసుకోవడం జరిగింది. అలానే ఫైల్ ఫార్మాట్ వచ్చేసరికి ఎక్సెల్. మీరు కావాలంటే సెట్టింగ్స్ వచ్చింది ఇక్కడ. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనకు కావాల్సిన విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత డెస్టినేషన్. డెస్టినేషన్ మనం ఎక్కడ లోడ్ చేస్తాం? ఎక్స్టర్నల్. వర్క్ స్పేస్ అంటే లైక్ వేర్ హౌస్ కావచ్చు, కేక్యూఎల్ డేటాబేస్ కావచ్చు, లేక్ హౌస్ కావచ్చు. బట్ ఎక్స్టర్నల్ అంటే అవుట్ ఆఫ్ దిస్ వర్క్ స్పేస్ అన్నమాట. అంటే ఫ్యాబ్రిక్ కాకుండా వేరే అజూర్ ఎస్క్యూఎల్ కావచ్చు, లేదా ఆన్ ప్రెమిసెస్ ఎస్క్యూఎల్ కావచ్చు, సీక్వెల్ స్నోఫ్లేక్ కావచ్చు, టెరాడేటా కావచ్చు, DB2 కావచ్చు. ఇట్ కెన్ బి ఎనీథింగ్ ఒరాకిల్ ఆల్సో. దానికోసం ఇక్కడ ఏ డేటాబేస్‌లో లోడ్ చేస్తాం? మార్కెటింగ్ డేటా. టేబుల్‌లో వచ్చేసరికి పబ్లిక్ ఇదనమాట. ఓకే. సేమ్ కౌంటర్ రన్ చేద్దాం. ఇక్కడ డేటా ఏం లేదు. ఓకే. దాని తర్వాత ఈ కాపీ డేటా యాక్టివిటీ ఏంటంటే సోర్స్ ఫోల్డర్‌లో ఏదైతే ఫైల్స్ మనకు కాపీ అవుతాయో ఆ కాపీ అయిన ఫైల్స్‌ని డెస్టినేషన్ ఫోల్డర్‌కి మూవ్ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఇక్కడ సేమ్ ఇందాక ఏదైతే ఉందో సేమ్ అన్నమాట. బట్ డెస్టినేషన్ వచ్చేసరికి నేను ఓన్లీ ఆ డెస్టినేషన్ రూట్ ఫోల్డర్ మాత్రమే సెలెక్ట్ చేశాను. చూడండి ఫైల్ పాత్. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి డెస్టినేషన్‌లో ఫైల్ ఫార్మాట్ అనేది ఎక్సెల్ లేదు. ఓకే. పార్కెట్ వార్స్, జేసన్ డీఎల్ఎం ఇలా సంథింగ్ ఉంది కానీ ఎక్కడ కూడా ఎక్సెల్ అనేది లేదనమాట. అలాంటప్పుడు డేటా ఎలా లోడ్ అవుతుంది? ఎలా సోర్స్ నుంచి డెస్టినేషన్ మూవ్ అవుతుంది అనేది విల్ ట్రై టు సీ దట్. ఓకే. ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓకే. క్లిక్ ఆన్ రన్. స్టార్ట్ అయింది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్. ఒక 1 మినిట్ దాకా పట్టొచ్చనమాట. ఎందుకంటే అన్ని ఆప్షన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. ఓకే. స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఐ థింక్ 19 సెకండ్స్ డ్యూరేషన్. 24. Still it's in progress. ఓకే. ఫస్ట్ సక్సెస్ అయింది. డేటా వచ్చిందో రాదో చూద్దాం. ఓకే. మనకైతే డేటా అనేది లోడ్ అయింది. చూడండి. ఇది ఫస్ట్ ఫైల్. అలానే ఇది సెకండ్ ఫైల్ అన్నమాట. ఓకే. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది సో మనకి బేసికల్‌గా సోర్స్‌లో ఇది ఎక్సెల్ కాబట్టి షీట్ నేమ్స్ ఉంటాయి. ఓకే. బేసికల్‌గా జేసన్ కావచ్చు, పార్కెట్ కావచ్చు, డీలిమిటెడ్ అలా అయితే టెక్స్ట్ ఫైల్స్ కావచ్చు, CSV ఫైల్స్‌లో ఎక్కడ కూడా షీట్ నేమ్స్ అంటాం. ఓకే.
బట్ ఇక్కడికొచ్చేసరికి షీట్ నేమ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే. బట్ ఇక్కడ నేనేమి ఇచ్చాను హార్డ్ కోడ్ చేశానన్నమాట డిపార్ట్‌మెంట్. అంటే ఈవెన్ దో ఒక ఎక్సెల్ ఫైల్‌లో మల్టిపుల్ షీట్స్ ఉన్న ఓన్లీ డిపార్ట్‌మెంట్ ఎక్సెల్ షీట్ మాత్రమే నేను లోడ్ చేస్తున్నానన్నమాట. ఈవెన్ కావాలంటే మల్టిపుల్ కూడా చేయొచ్చు. అదేంటనేది తర్వాత వీడియోలో చూద్దాం. ఓకే. సో, దాని తర్వాత కాబట్టి ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఉంది. ఓకే. ఇక్కడ డెస్టినేషన్ రిఫ్రెష్ చేద్దాం. ఏమొచ్చింది? డాట్ టీఎక్స్టీ. యాక్చువల్‌గా మనకి ఇక్కడ ఏమున్నాయి ఫైల్స్ డిపార్ట్‌మెంట్ డాట్ ఎక్స్ఎల్ఎక్స్, డిపార్ట్‌మెంట్ టెస్ట్ డేటా డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్. బట్ ఇక్కడికొచ్చేసరికి డాట్ టీఎక్స్టీ అనేది సఫిక్స్ కింద మనకి ఎక్స్‌టెన్షన్‌లో అయితే యాడ్ అయింది. ఓకే. ఈవెన్ టైప్ కూడా మారిపోయింది. ఓకే. సో, బట్ ఎందుకంటే మనకి డెస్టినేషన్‌లో ఇలా లేదనమాట. ఓకే. సో, మనకి ఫైల్స్ మూవ్ చేసేటప్పుడు సో, ఆ డెస్టినేషన్‌లో ఏ ఫైల్ ఫార్మాట్ చూడాలో మనకైతే తెలియదు. ఓకే. సో, అందువల్ల అలా ఉంది. ఇలా కొన్ని ఆహ్, ఐ డోంట్ నో దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందో నాకైతే తెలియదు. బట్ ఎందుకంటే సో, ఫార్మాట్ అనేది ఇలా ఉందన్నమాట. ఓకే. యాహ్! ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.